చింటూ విషయంలో ఇంక బాలు, మీనాలే మంచిగా ఉన్నా, ఇంక ఇంట్లో అయితే ప్రభావతి ఒక యుద్ధమే చేస్తుంది. ఎవరికో పుట్టిన పిల్లాడిని మన ఇంటికి తీసుకొనొచ్చి మనం దత్తత తీసుకోవటం ఏంటి అని చెప్పనని. ఇంకా అది చెప్పడమే కాకుండా నాకు ఏమో తెలీదు, సంవత్సరం లోపల నా ఇంట్లో పిల్లవాడు ఉండాలి అని చెప్పననైతే కండిషన్ పెట్టింది మనోజ్‌కి, రోహిణికి. ఇంక ఇదంతా అయితే తన ఫ్రెండ్‌తో చెప్పుకుంది రోహిణి అయితే, నేను ప్రతిసారి ఆ మీనాకి, బాలుకే దొరికిపోతున్నాను. కానీ జస్ట్ మిస్ అయ్యాను. ఇప్పుడు నాకు చింటూ విషయంలో ఏం ఆలోచించాలో ఏం అర్థం కావట్లేదని చెప్పని బాధపడుతూ ఉంటే, ఇంకా తన ఫ్రెండ్ అయితే ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఎలాగో మీ అత్త కూడా చెప్పింది కదా! ఇప్పుడు ఫస్ట్ బిడ్డ ఎలా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు సెకండ్ బిడ్డకి డాక్టర్‌ని వెళ్లి కలువు అని చెప్పనని వెళ్తుంది. ఇంకా అక్కడికే మీనా వాళ్ళ చెల్లెలు ఇద్దరు అయితే అక్కడ పూలది ఏదో కొంచెం పనుందని చెప్పని తను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత, సరే నువ్వు చూసుకో అని చెప్పని మీనా అయితే తనకు చెప్పేసి వెళ్తుంది. ఇంకా తనేమో రోహిణిని ఇక్కడ చూసి వెంటనే మీనాకు ఫోన్ చేసి, అక్క తను ఇక్కడ గర్భవతుల్ని చూసే దగ్గరికి రోహిణి వచ్చుంది అంటే, అయినా తనకేం పని అక్కడ అని చెప్పనని, ఎందుకో రోహిణి విషయంలో చాలా జరుగుతున్నాయి, అవేంటో కనుక్కోవాలని చెప్పని ఇంకా మీనా కూడా అయితే అదే హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా టెస్టులన్నీ చేసిన తర్వాత నీకు ఏ విషయం చెప్తానని చెప్పని రోహిణి డాక్టర్ చెప్పేటప్పటికి, ఇంక రోహిణి అయితే అన్ని టెస్టులు చేయించుకొని ఇంకా రిపోర్ట్ల కోసం అయితే ఎదురు చూస్తూ తన ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఇంకా మీనా చెల్లెలు ఇద్దరు అయితే అసలు ఏం జరుగుతుంది అని చెప్పని తెలుసుకోవాలని చెప్పనంటే, ఇంకా వీళ్ళిద్దరిని అయితే రోహిణి చూసేసి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నాకేదో తేడాగా ఉందక్క రోహిణి విషయంలో అని చెప్పనని. అవును, నాకు చింటూకి రోహిణికి మధ్య కూడా ఏదో విషయం ఉందనే తెలుస్తుంది. ఎందుకంటే రోహిణి వాళ్ళ అమ్మే చింటూని చూసుకుంటూ ఉంటుంది. రోహిణి కొడుకేనా చింటూ అన్న డౌట్ కూడా అయితే మీనాకు వస్తుంది. ఇంక ఇదే విషయం అయితే బాలుతో చెప్తే ఇంకా ఏదో గొడవ చేస్తాడని చెప్పనని ఇంక వెంటనే ఫోన్ చేసి ఇంక రోహిణి వాళ్ళ అమ్మకైతే, అమ్మ మీరు ఎక్కడున్నారు అని చెప్పనని అంటుంది. ఇంకా తనని చింటూని తీసుకొని వచ్చి రోహిణి ఎదురుగా కానీ పెట్టాము అంటే అప్పుడు చింటూ ఎలా రియాక్ట్ అవుతాడో చూసాము అంటే అప్పుడు మనం ఈజీగా రోహిణిని కనిపెట్టవచ్చు అని చెప్పని ప్లాన్ అయితే చేస్తుంది మీనా.